వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని కాశీనాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన ప్రజలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ మాట్లాడుతూ కాశీనాయన మండల పరిధిలోని నాయనపల్లి రెవెన్యూ పొలంలో ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఆ భూమిని రిజర్వ్ ఫారెస్ట్లోకి కేటాయించకుండా వరికుంట్ల నాయనపల్లి గ్రామాలకు చెందిన నిరుపేదలకు భూమి పంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో వలసలు నివారించాలంటే ప్రతి కుటుంబానికి 3 ఎకరాల చొప్పున భూ పంపిణీ అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పేదల భూముల పట్టాలు ఇవ్వాలి, నిరుపేదల భూ పంపిణీ అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల భూ పంపిణీ అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ అమలు చేయాలి. 29 సర్వే నెంబర్ 130 అదేవిధంగా 217 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములు దాదాపు 800 ఎకరాలు ఉన్నది. స్థానిక గ్రామాలకు చెందిన వరికుంట్ల గ్రామ ప్రజలకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి నాయనపల్లె ఇతర పేదలకు ఆ భూములను ఇవ్వాలి. గతంలో కూడా ఆ భూముల్లో సాగులో ఉన్నటువంటి పేద ప్రజలను దౌర్జన్యం చేసి అగ్రవర్ణాలు అదేవిధంగా భూ కబ్జాదారులు మొత్తం భూమిని అంతా స్వాధీనం చేసుకొని పంటలు వేసినారు. ఆ పంటలు వేసినటువంటి భూమిని అంతటినీ ఈ మధ్యకాలంలో ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకొని స్థానిక ప్రజలకు ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాల చొప్పున భూ పంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టరు రిజర్వ్ ఫారెస్ట్కు ఆ భూమిని కేటాయించాలని ఒక ప్రతిపాదన చేస్తున్నారు. దీన్ని తక్షణం విరమించుకోవాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నిరుపేదలు గ్రామాలలో వలసలు నివారించాలంటే భూ పంపిణీ ప్రతి కుటుంబానికి 3 ఎకరాల చొప్పున భూ పంపిణీ అమలు చేయాలి. కాబట్టి గ్రామాలలో ఉండాలంటే భూములు కనీసం 3 ఎకరాల చొప్పున